హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజీ సాంద్ర రుచులు. ఈరోజు నేను చూపించే రెసిపీ చాలా అంటే చాలా సింపుల్ అండ్ టేస్టీ అండి. చక్కగా అన్నంలోకి, రోటీలోకి, పూరీల్లోకి, పుల్కాలోకి వేటికైనా సెట్ అయిపోయే సూపర్ టేస్టీ రెసిపీ. కాబూలీ శనగలతో చనా మసాలా కర్రీ అయితే చేస్తున్నాను. దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఈ కాబూలీ శనగల్ని నైట్ అయితే నానబెట్టేసాను అనమాట. ఎర్లీ మార్నింగ్ మనకి ఇవి చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు మనం కుక్కర్లో వేసి దీన్ని ఉడికించుకుంటే చక్కగా మెత్తగా అయితే ఉడికిపోతాయి అనమాట. ముందుగానే కంపల్సరీ నానబెట్టాలండి. నానబెట్టకుండా కుక్కర్ పెట్టేస్తే సరిగ్గా ఉడకదు. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేస్తాయి నానబెట్టకుండా వండుకుంటే. ఇప్పుడు ఇందులోకి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, బ్లాక్ ఇలాచి అంటారు ఇది, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పై పెట్టి ఒక 4-5 విజిల్స్ అయితే రానివ్వాలన్నమాట. నేనైతే ఇప్పుడు ఈ కర్రీ పూరీలోకి అయితే చేస్తున్నాను అనమాట. పూరీలోకి వేసుకోవచ్చు, మన రోటీస్ లో, అలాగే జీరా రైస్ ఇలాంటివి చేసుకుంటున్నప్పుడు కూడా ఇలాంటి మసాలా కర్రీస్ చేసుకుంటే చాలా బాగుంటుంది సైడ్ డిష్ గా అనమాట. ఇదైతే నేను 4-5 విజిల్స్ తర్వాత నేను కుక్కర్ మూత అయితే తీసి చూస్తున్నాను. చక్కగా ఈ శనగలు అన్ని కూడా ఉడికిపోయాయండి. అలాగే ఈ బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలాచి ఇవన్నీ వేసాం కదా, దీనివల్ల ఈ ఫ్లేవర్ అంతా కూడా ఈ శనగలకు పట్టి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. అవి ముక్కలు కట్ చేసి కొంచెం అల్లం వెల్లుల్లి వేసేసి మెత్తడి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ వేసి మిక్సీ పట్టడం వల్ల ఆ ఫ్లేవర్ కూడా మంచిగా ఈ కర్రీకి మంచి టేస్ట్ అయితే ఇస్తుంది అనమాట. ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టేయాలి. మరీ మెత్తటి పేస్ట్ అవసరం లేదు, అలా మిక్సీ పడితే ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట. వాటర్ ఏమి వేయనవసరం లేదండి. ఇప్పుడు స్టవ్ పై మూకుడు పెట్టుకుని ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం చిటపటమన్న తర్వాత ఈ మసాలాను వేసుకోవాలి. ఉల్లిపాయ మసాలా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అలా చేయడం వల్ల పచ్చివాసన అంతా పోయి కూరకి మంచి రుచి అయితే వస్తుంది. దీంట్లోకి ఒక 3 టమాటాలు, కొంచెం చిన్న సైజు టమాటాలు ఏవి మీకు దగ్గర నుంచి చూపించాను కదా, అలా అనిపిస్తుంది. ఈ టమాటా ముక్కలు చేసుకొని ఇందులో కొన్ని శనగలు వేసుకొని ఈ శనగలు ఈ టమాటాలని మెత్తటి పేస్ట్ లా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా, చూడండి ఒకసారి బాగా ఫ్రై అయిందో చెక్ చేసుకొని ఇప్పుడు టమాటా శనగల పేస్ట్ అయితే వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలన్నమాట. ఇందులోకి పసుపు, ఉప్పు, అలాగే కారం, గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే ఉడికించి పెట్టుకున్న ఈ శనగలు వాటర్తో సహా వేసేసుకోవాలి. వేసేసి బాగా కలుపుకొని ఇందులో కొంచెం తగినంత వాటర్ కూడా యాడ్ చేసేసుకుని మూత పెట్టి అలా సిమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలి. చూడండి ఇప్పుడు ఆయిల్ పైకి తేలుతూ ఉంది కదా, మనకి ఆల్మోస్ట్ కూర అయితే రెడీ అయిపోతుంది. దీంట్లోకి పైన తాలింపు లాగా వేస్తారనమాట. కొంచెం ఆయిల్ లేదా బటర్ వేసుకొని కారం, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఈ ఆయిల్ ని ఈ కర్రీ పైన వేసుకోవాలన్నమాట. అలాగే కొంచెం కసూరి మెత్తి ఉంటుంది కదా, లైట్ గా వేడి చేసి అది కూడా మెత్తటి పౌడర్ లా చేసుకుని దీని పైన వేసుకుని ఒక 2 మినిట్స్ అలా వేడి చేసేసుకుంటే ఉడికిస్తే సరిపోతుంది అనమాట. ఇంకా కర్రీ అయితే మనకు రెడీ అయిపోయినట్టే. లాస్ట్ లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు వేడిగా చక్కగా పూరీల్లోకి, చపాతీల్లోకి, పుల్కాల్లోకి, లేదా జీరా రైస్ ఎందులోకైనా కూడా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మంచి గ్రేవీ కూడా దీంట్లో ఉంటుంది కదా, మన శనగలు టమాటా పేస్ట్ వేయడం వల్ల గ్రేవీగా, అలాగే శనగలు నోటికి తగులుతూ మసాలా ఫ్లేవర్, అలాగే కసూరి మేతి ఫ్లేవర్, అలాగే లాస్ట్ లో కారం ఎంతో ఆయిల్లో తాలింపు వేసాం కదా, ఇవన్నీ వేయడం వల్ల చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.